Hi friends, welcome back to Tech with Sam. Today topic is connectives. It is possible to construct new statements from simple statements by using certain connective words such as and, or, but, not, if then, and if and only if. అంటే ఈ కనెక్టివ్ వర్డ్స్ని యూజ్ చేసి మనం సింపుల్ స్టేట్మెంట్స్లో నుండి న్యూ స్టేట్మెంట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట కనెక్టివ్స్ యూజ్ చేస్తూ. ద రిజల్టింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. అంటే మనం ఏదైతే కనెక్టివ్స్ యూజ్ చేసి ఒక సింపుల్ స్టేట్మెంట్ నుండి న్యూ స్టేట్మెంట్ని ఫౌండ్ చేస్తామో అంటే కన్స్ట్రక్ట్ చేస్తామో ఆ స్టేట్మెంట్ని ఏమంటారు? కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారు. దట్ ఈజ్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more సింపుల్ స్టేట్మెంట్స్. అంటే ఒక సింపుల్ స్టేట్మెంట్స్ ఒక 2 ఉంటే మధ్యలో మనం అండ్ లేకపోతే ఆర్ అనే కనెక్టివ్స్ ఇవి యూజ్ చేస్తే దాన్ని మనం కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారనమాట. సో నెక్స్ట్, వాట్ ఈజ్ నెగేషన్? నెగేషన్, ఇఫ్ పీ ఈజ్ ఎనీ ప్రపోజిషన్, అంటే పీ అనేది ఒక ప్రపోజిషన్ అంటే ఒక స్టేట్మెంట్ అయితే ద నెగేషన్ ఆఫ్ పీ డినోటెడ్ బై నెగేషన్ సింబల్, ఇది నెగేషన్ ఆఫ్ పీ. అండ్ రీడ్ హ్యాజ్ నాట్ పీ, అంటే మనం పీ అనేది ఒక స్టేట్మెంట్ కింద తీసుకుంటే ద నెగేషన్ ఆఫ్ పీ ఈజ్ డినోటెడ్ బై, ఇది నెగేషన్ అంటారు, నెగేషన్ ఆఫ్ పీ. అండ్ రీడ్ హ్యాజ్ నాట్ పీ, అంటే ఇది నాట్ పీ కింద రీడ్ అవుతుంది అనమాట నెగేషన్ పీ అనేది. నాట్ పీ ఈజ్ ఎ ప్రపోజిషన్ విచ్ ఈజ్ ఫాల్స్, అంటే మనం ఏదైతే ఒక స్టేట్మెంట్ ట్రూ అని తీసుకుంటామో నెగేషన్ పీ అంటే ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అని అర్థం. వెన్ పీ ఈజ్ ట్రూ అంటే అది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? పీ అనేది ట్రూ అయితే నెగేషన్ ఆఫ్ పీ అనేది ఫాల్స్ అవుతుంది. అండ్ ట్రూ, ఒకవేళ పీ అనేది ట్రూ అయితే వెన్ నెగేషన్ ఆఫ్ పీ అనేది ట్రూ అయితే అప్పుడు వెన్ పీ ఈజ్ ఫాల్స్. ఒకవేళ పీ ఫాల్స్ అయితే నెగేషన్ ఆఫ్ పీ ట్రూ అవుతుంది, పీ ట్రూ అయితే నెగేషన్ ఆఫ్ పీ ఫాల్స్ అవుతుంది, అంటే ఆపోజిట్ అవుతుంది. ఎగ్జాంపుల్, కన్సిడర్ ద స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ చూద్దాము. పీ అనేది ప్యారిస్ ఈజ్ ఇన్ ఫ్రాన్స్, ప్యారిస్ అనేది ఫ్రాన్స్లో ఉంది అని చెప్తున్నాం. ఈ స్టేట్మెంట్ ట్రూ. అదే నెగేషన్ ఆఫ్ పీ ఏమవుతుంది? నాట్ అని చెప్పా, ఈజ్ రీడ్ హ్యాజ్ నాట్ పీ అని చెప్పా. సో నాట్ ఇన్ ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ అనేది ప్యారిస్ అనేది ఫ్రాన్స్లో లేదు, సో ఇది ఫాల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.